ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, నన్ను మమ్మను ప్రేమించి మా జీవితాలలో మరొక నూతన దినం అనుగ్రహించినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. నాయన, సత్యం అన్నది బహు దూరముగాను లోతుగాను ఉన్న వాస్తవాన్ని గ్రహించి ఆ సత్యాన్ని ఆలోచించుటకు మీ పిల్లలుగా మీ పాదాల చెంత కూర్చుని ఉండగా మమ్మను బలపరిచి నడిపించి సత్యమందు మమ్మల్ని అందరినీ మరింత గొప్పగా ప్రతిష్ఠించమని వేడుకొనొచ్చు. యేసు నాదుని పవిత్రమైన నామములు ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. హలో ప్రియమైన దేవుని వారలారా, ఇమ్మానుయేలు అనగా ఎవరు అన్న అంశాన్ని మనం నిన్న రాత్రి నుంచి మాట్లాడుకుంటున్నాం. గత రాత్రి మొదటి భాగాన్ని మనం మాట్లాడుకోవడం జరిగింది. ఆ మొదటి భాగము వినకపోతే ఈరోజు కొంచెం మీరు కష్టపడాలి. రాత్రి నెట్ సరిగా లేనందున అది నెట్లో కూడా లేదనే నేను అనుకుంటున్నాను. రేపటికి వస్తుందా? ఆ మొదటి భాగము రేపు ఉదయానికి అప్లోడ్ చేయమని నేను కోరుతున్నాను. చేస్తారు కూడా. అంటే ఖచ్చితంగా మీరు వినాల్సిన సందేశం ఇది. ఎందుకు వినాల్సిన సందేశం? ఇమ్మానుయేలు గారి గురించి తప్పకుండా ఎందుకు వినవలసిన సందేశం ఇది? కారణం, ఇమ్మానుయేలుపై సందేహాలున్నాయి గనుక. సందేహం ఉన్నప్పుడు సందేశం తప్పదు. అందుకే ఈ రెండవ భాగం ఈరోజు. క్రీస్తు పూర్వం యూదులను పాలించిన రాజులలో ఆహాజు అని ఒక రాజు. అతను మనకు బాగా తెలిసిన హిజ్కియా గారి తండ్రి. కుమారుడు భక్తిలో చాలా గొప్పవాడు. దానికి వ్యతిరేకంగా తండ్రి ఒక భ్రష్టుడు. దేవునిని కానీ ఆయనపై విశ్వాసాన్ని కానీ ఏమాత్రము కలిగి లేక, దేవుడంటేనే అవసరత నాకు లేదు అనేటువంటి ఆలోచనతో బ్రతికినవాడే ఈ ఆహాజు. సోదర దేశమైన ఇశ్రాయేలీల దేశం, పొరుగు దేశమైన సిరియా దేశం, ఈ రెండు దేశాలు కలిసి యూదులను ఓడించి వారికి అనుకూలమైనటువంటి మరొక కొత్త రాజును వీరి మీద ఏర్పాటు చేసి వారి బలగాన్ని పెంచుకోవాలనుకున్నారు. ఈ రెండు దేశాలు పొత్తు కుదుర్చుకొని. రాత్రి చెప్పాను. అయితే సిరియనులు ఎఫ్రాయిమీయులను కూడా కలుపుకొని, ఎఫ్రాయిమీయులు అంటే రాత్రి ఏం చెప్పాను? ఇశ్రాయేలీలు. సిరియనులు ఇశ్రాయేలీలను కూడా కలుపుకొని మా మీదికి దండెత్తి రాబోతున్నారన్న వార్త విని గాలికి అడవి చెట్లు కదిలినట్టుగా యూదుల గుండెలు కదిలిపోయాయి. అప్పుడు మాకు దిక్కు నీవే అని దేవుని చెంతకు రాక, ప్రత్యేకించి యూదారాజైన ఆహాజు అష్షూరు సామ్రాజ్యాన్ని పాలిస్తున్న చక్రవర్తి తిగ్లత్ పిలెసరు
అతని దగ్గరికి వర్తమానము పంపి ఎలాంటి పిటిషన్ పెడుతున్నాడో ఒకసారి చూద్దాం. నేను రాత్రి చెప్పాను, ఇప్పుడు వచనం చూద్దాం. రాజుల 2వ గ్రంథము, రాజుల 2వ గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనము చూద్దాం. 8, నేను నీ దాసుడను, నీ కుమారుడనై ఉన్నాను. ఎవరితో అంటున్నాడు అనుకుంటున్నారు ఈ మాటలు? దేవునితో కాదు, అష్షూరు రాజుతో. పై వచనం అది. 8 చదువుకొని మళ్ళీ 7 కొద్దాం. నేను నీ దాసుడను, నీ కుమారుడనై ఉన్నాను గనుక నీవు వచ్చి నా మీదికి లేచిన సిరియా రాజు చేతిలో నుండి, ఇశ్రాయేలు రాజు చేతిలో నుండి నన్ను రక్షింపవలెనని అష్షూరు రాజైన తిగ్లత్ పిలెసరు నొద్దకు దూతలను పంపుతున్నాడు. ఆ తిగ్లత్ పిలెసరును మెప్పించడానికి ఇతను చేసిన మరొక దుస్సాహసం ఏంటో పై వచనం చూద్దాం. ఇప్పుడు 7వ వచనం. ఇట్లుండగా ఆహాజు యెహోవా మందిర సంబంధమైనట్టియు రాజనగరు సంబంధమైనట్టియు సామగ్రులలో కనబడిన వెండి బంగారములను తీసుకుని అష్షూరు రాజునకు కానుకగా పంపాడు. దేవుని మందిరములో ఉన్న వస్తువులను కానుకగా ఒక మనిషికి పంపడమే ఒక తప్పు, ఆ వ్యక్తి పాదాలు పట్టుకోవడం మరొక తప్పు. ఇది అతని పరిస్థితి. ఇతను ఇంకా ఎంత నీచుడో, ఎంత నీచమైన కార్యాలు చేశాడో తెలియాలంటే దినవృత్తాంతముల 2వ గ్రంథము 28వ అధ్యాయాన్ని మీకు సమయం ఉన్నప్పుడు చదవవలసిందిగా మనవి. దినవృత్తాంతముల 2వ గ్రంథము 28వ అధ్యాయం. ప్రస్తుతానికి ఈ సందర్భంలో అది అవసరం లేదు కనుక నేను అక్కడికి వెళ్ళట్లేదు, మాట్లాడుకోవలసినవి చాలా ఉన్నాయి కనుక. సమయము 9:25 అవుతుంది. నేను తీసుకొని 3 నిమిషాలు అయింది. ఆ పాయింట్ మనసులో పెట్టుకోండి. పావు గంటకు వాచులు చూసుకుంటూ ఆవలించి సూచనలు ఇస్తే నేనేం చేయలేను. ఎందుకు ఈరోజు మనకు సభ ఆలస్యమైంది? మీకా గ్రంథం లేట్ అయింది. అంటే పగటివేళ తరగతిని దాదాపుగా మనము 5:30 వరకు నడిపించుకున్నాం. ఉదయం నుంచి మీరు పాఠాలు వింటున్నారు కనుక పగటివేళ తప్పట్లేదు. ఒక సుదీర్ఘమైన గ్రంథాన్ని మనము మాట్లాడుకుంటున్నాం కనుక కొంచెం ఆ టైమింగ్ అడ్జస్ట్మెంట్లో మీరు కాంప్రమైజ్ అవ్వాలి. దాదాపుగా మా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ వెళదాం. ఒక మనిషి, ఒక మానవ మాతృడు తిగ్లత్ పిలెసరు, అతని మీద ఆధారపడి ఆహాజు ఎంత దీనుడిగా కనబడుతున్న ఈ సందర్భంలో దేవుడు తానే ప్రవక్త అయిన యెషయా గారిని ఆహాజు నొద్దకు పంపించి, యూదులైన మీకు ప్రాబ్లం లేదు, అసలు భూమి మీద యూదులు లేకుండా చేద్దామని ఎందరో కుట్రలు పన్నుతున్నారు, కానీ అది జరగదు. శేషమన్నది లేకుండా యూదులకు చరిత్ర ఉండదు. ఇది నువ్వు తెలుసుకోవాలా హాజు అని చెప్పడానికి ముందుగా యెషయా గారిని దేవుడు, నీ కుమారుణ్ణి తీసుకొని వెళ్ళు నాయన. మొదట రాత్రి చెప్పాను, అది గుర్తుపెట్టుకోమని చెప్పాను, దాన్ని ఇప్పుడు లేపుతున్నాను. యెషయా ఆహాజుని వద్దకెళ్ళి నేను చెప్పు మాటలు అతనికి తెలియజేసేటప్పుడు నీ కొడుకుని తీసుకొని వెళ్ళు. ఆ కొడుకు పేరు షయర్యాషూబు. చూద్దాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగ సెలవిచ్చాను, ఆహాజును ఎదుర్కొనుటకు నీవు
నీతో పాటు నీ కుమారుడైన షయర్ యాషూబును చాకిరేవు మార్గమున పైకోనేటి కాలువ కడకు పోయి అతనితో ఇలాగు చెప్పుము. ఎందుకు కొడుకుని తీసుకొని వెళ్ళమన్నాడు? ఆ కుమారుని పేరు కూడా చెబుతున్నాడు, నీ కుమారుడైన షయార్యాషూబు. ఏంటి దీనికి ఉన్న అర్థం? యెషయా గారి కుమారునికి ఉన్న పేరు షయార్యాషూబ్ అయితే ఆ పేరుకున్న అర్థం శేషము తిరిగి వచ్చును. అది అతని పేరుకున్న అర్థం. A remnant shall return. శేషము తిరిగి వచ్చును. అది కేవలము ఒక బాబుకున్న పేరు కాదు, ఆనాటి సమాజానికి అర్థమయ్యేలా నీ కుమారుడు పిలువబడుతూ ఉండాలి. యెషయా అయ్యగారు ఎవరైనా యెషయా గారిని కలిసి, మీ బాబు చూడ్డానికి చాలా బాగున్నాడండి, ముద్దు ముద్దుగా, ఏం పేరు పెట్టారు అంటే అప్పుడు యెషయా గారు ఏం చెప్తారు? చదివారు కదా, చెప్పండి. తెలుగులో చెప్పండి. నా కొడుకు పేరు శేషము తిరిగొచ్చును. అంటే ఎవరైనా యెషయా గారి కుమారుణ్ణి పిలవాలంటే, ఓ శేషము తిరిగి వచ్చును దా అనాలి. షయార్యాషూబు అంటే అర్థం కాదు, ఇప్పుడు తెలుగులో చెబితేనే మ్యాటర్ అర్థమవుతుంది. యూదులకు యెషయా గారి కుమారుడు ఒక సూచన. యూదులకు యెషయా గారి కుమారుడు దేవుడిచ్చిన సూచన. చూద్దాం కింద 4వ వచనం. భద్రము సుమి నిమ్మలించుము, పొగరాజుచున్న ఈ 2 కొరకంచు కొనల కనగా రెజీనును అంటే సిరియా రాజు, సిరియనులు రెమల్యా కుమారుడును అనువారి కోపాగ్నికి జడియకుము, నీ గుండె అవియనీయకుము. సిరియాయు ఎఫ్రాయిమును రెమల్యా కుమారుడును నీకు కేడు చేయవలెనని ఆలోచించుచు మనం యూదా దేశము మీదికి పోయి దాని జనులను భయపెట్టి దాని ప్రాకారములను పడగొట్టి 50 ఏళ్లను వాని కుమారుని దానికి రాజుగా నియమించదము రండని చెప్పుకొనిరి. అయితే దేవుడిలాగు సెలవిచ్చుచున్నాడు, ఏమని? ఆ మాట నిలువదు, అది జరుగదు. నువ్వు నమ్ము. 9వ వచనంలోని చివరి మాట, మీరు నమ్మకపోతే లేదా నమ్మకుండిన ఎడల స్థిరపడకయుందురు. నేను చెప్పిన మాట ఆహాజు నువ్వు నమ్మాలి. నమ్మితే మీకు భవిష్యత్తు, నమ్మితే మీకు మంచిది. ఇప్పుడు నేను చెబుతున్న ఇదంతా రేపటి మీకా గ్రంథానికి కూడా పనికొచ్చే సమాచారం. అందుకే జాగ్రత్తగా వినండి. పొరపాటున రేపు నేను చెప్పేటప్పుడు రాత్రి చెప్పాను కదా అనేస్తానేమో, అందుకే మిస్ అవ్వకండి. నువ్వు నమ్ము ఆహాజు, నమ్మితే మంచిది, నమ్మకపోతే మీకు స్థిరం లేదా స్థిరత్వం అనేది ఉండదు. నువ్వు నమ్మడానికి నేను ఇస్తున్న మరొక ఆఫర్. నువ్వే ఒక సూచన అడుగు, నన్ను ఒక సూచన అడుగు. ఈ 2 రాజుల వలన నీకు సమస్యనే ఉండదు, నేనున్నాను అని నేను చెబుతున్నానుగా. సూచన అడుగు. ఆ సూచన ఆకాశమంత ఎత్తైనను సరే, లేదా ఊర్ధ్వలోకం, ఇంకా బాగా మాట్లాడితే ఊర్ధ్వలోకం అంత ఎత్తైనను సరే, పాతాళమంతా లోతైనా సరే, నువ్వు ఏదడిగినా ఇస్తాను నేను, రెడీ. కానీ ఆహాజు దేవునిని నమ్మడానికి ఇష్టపడక అష్షూరు రాజునే ఆశ్రయించాడు. అది డిసైడ్ అయిపోయాడు.
సూచన అడగవయ్యా అని యెషయా గారు అంటే, నేను దేవుణ్ణి అడగను. రాత్రి మాట్లాడుకున్నదే కొంచెం రివైజ్ అండ్ రిపీట్ చేస్తున్నాను. నేను దేవుణ్ణి అడగను అంటే ఆహాజు దేవుణ్ణి అడగడం భావ్యం కాదు అన్న విశ్వాసముతో చెబుతున్న మాట కాదది. ఇప్పుడు కనుక నేను దేవుణ్ణి అడిగితే ఆయన సూచన చూపిస్తే ఆ సూచనకు నేను కట్టుబడి ఉండాలి కదా. ఎందుకు వచ్చిన గొడవ? కనిపించే అష్షూరు రాజును నమ్మితే పోలా, కనిపించే నా దేవునితో ఎందుకు నాకు? అప్పుడు యెషయా గారు, యూదా మనుషులారా, మనుషులను విసికించుట చాలదనుకొని దేవునిని విసికింతురా. కింది మాట, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. అతడు ఇలాగూ చెప్పెను, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసికించుట చాలదనుకొని నా దేవుని కూడా విసికింతురా. విసికింతురా, రైట్. మీరు విసికిస్తున్నారు కనుక ఒక మెసేజ్ వినండి ఇప్పుడు అని ఒక సందేశాన్ని యెషయా గారు ఓపెన్ చేస్తున్నారు. ఆ సందేశ ప్రారంభం కాబట్టి యెషయా గ్రంథం 7:14, ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడు. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టబడును. అక్కడున్న పరిస్థితికి, రాత్రి ముగిస్తూ చెప్పిన మాట, అక్కడున్న పరిస్థితికి దేవుడిస్తున్న సూచనకి ఏమైనా అర్థవంతమైన కనెక్షన్ ఉందా? అది ఆలోచించండి అని రాత్రి కొన్ని విషయాలు చెప్పి మళ్ళీ మీ ముందు ప్రస్తావిస్తున్నాను. చూద్దాం. 15, కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనెను తినును. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును ఆ బాలునికి తెలివి రాకమునుపు నిన్ను భయపెట్టు ఈ ఇద్దరు రాజుల దేశము పాడు చేయబడను. ఒక కొడుకు పుడతాడు ఇమ్మానుయేలుగా. ఆ బాలుడు లేదా ఆ బాలునికి ఊహ రాకముందే మంచేంటో చెడేంటో మేలేంటో కీడేంటో తెలుసుకునే ఆ అంత మెచ్యూరిటీ, ఆ స్టేజ్ రాకముందే ఈ ఇద్దరు రాజుల దేశాలు పాడైపోతాయి. దేశాలు పాడైపోతాయి. ఈ సూచన మీరు చదివిన తర్వాత అక్కడున్న సందర్భాన్ని బట్టి ఇంతకు ఈ ప్రవచనం ఎప్పుడు జరిగితే అర్థవంతంగా ఉంటుంది? ఆ సందర్భాన్ని అంతటిని మొదటి వచనం నుంచి మీరు చూసితే ఎప్పుడు జరిగితే అది అర్థవంతంగా ఉంటుంది? ఇది జరుగుతున్న సందర్భం క్రీస్తు పూర్వం సుమారు 700 పై మాట. రాత్రి చెప్పాను, సుమారు నేటికి 2750 సంవత్సరాల క్రిందట. ఈ ప్రవచనం గురించి మత్తయ్య గారు మాట్లాడుతూ, ఎప్పుడైతే యేసుప్రభు వారు పుట్టారో అప్పుడు ఈ ప్రవచనం నెరవేరింది అని తన గ్రంథంలో ఆయన వ్రాసాడు. అది కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఎవరైనా రాత్రి మిస్ అయ్యింటే ఆ వచనం నేను చూపించిన సంగతి మీకు తెలియదు కనుక యెషయా 7:14 మనసులో పెట్టుకుని మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఉన్న ఆ వచనాన్ని మనం చూద్దాం. 22, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగేను. అంటే యెషయా 7:14లో ఉన్నటువంటి ప్రవచనం యేసు ప్రభు పుట్టుకతో నెరవేరింది అని మత్తయ్య గారు నిర్ధారిస్తున్నారు. కానీ అక్కడున్న సందర్భాన్ని చూస్తే ఖచ్చితంగా ఆ ఇద్దరు రాజుల దేశం త్వరలో పాడవుతుంది. అది పాడవుతుంది అని నీకు తెలియడానికి ఒక బిడ్డ పుడతాడు ఇమ్మానుయేలుగా.
ఆ బిడ్డకి ఇంకా ఊహ రాకముందే మేలైనను కీడైనను గుర్తించి ఇది మేలు ఇది కీడు అని తెలుసుకొని ఇది చెయ్యాలి ఇది చెయ్యకూడదు అన్న ఆలోచనతో ముందుకు సాగే వయస్సు ఆ బిడ్డకి ఇంకా రాకముందే ఈ 2 దేశాలు పాడవుతాయి. నాకు తెలుసు అష్షూరీయులు ఇశ్రాయేలీయులను క్రీస్తుపూర్వం 722లోనే మట్టి కరిపించి తీసుకొని వెళ్ళిపోయారు. మట్టి కరిపించి. దానికి ముందే సిరియనుల భరతం పట్టారు. సిరియనుల భరతం పట్టారు. అంటే ఎప్పుడో ఆ 2 దేశాలు పాడైపోయాయి. ఎప్పుడో ఆ 2 దేశాలు పాడైపోయాయి. పాడైపోయినట్టుగా మనతో చరిత్ర మాట్లాడుతోంది, బైబిలే మాట్లాడుతోంది. క్రీస్తుపూర్వం 722 అనేది కంప్లీట్గా షోమ్రోనుతో సహా అంతా ఎగిరిపోయిన సంవత్సరం. మీకు ఒక విషయం చెబుతాను. షోమ్రోను అన్నది యెషయా గ్రంథంలో చూసాం మనము. ఇశ్రాయేలు దేశానికి అది రాజధాని. రాజధాని కంటే ముందు ఆ దేశంలో ఉన్న పట్టణాలన్నీ కూడా పట్టుబడ్డాయి. ఈ 2 దేశాలు నాశనమైనట్టుగా పాడైనట్టుగా అవి జరిగిపోయినట్టుగా క్రీస్తు పూర్వమే మనతో బైబిల్ మాట్లాడుతుంది. అదే బైబిలే చూద్దామంటే ఒకసారి చూద్దాం. రాజుల 2వ గ్రంథము 15వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 15:29వ వచనము చూద్దాం. ఇశ్రాయేలు రాజైన పెకహు దినములలో అష్షూరు రాజైన తిగ్లత్ పిలెసరు వచ్చి ఇయోను పట్టణమును, అబేల్మెత్మయాకా పట్టణమును, యానోయహు పట్టణమును, కెదెషు పట్టణమును, హాషోరు పట్టణమును, గిలాదు దేశమును, గలిలయ దేశమును, నఫ్తాలి దేశమంతయు పట్టుకొని అచ్చటున్న వారిని అష్షూరు దేశమునకు చెరగా తీసుకొని పోయెను. అది ముందే జరిగింది. అంటే ఇలాంటి నాశనం, ఇలాంటి పతనం ఇశ్రాయేలీలకు ముందు నుంచే జరిగింది. ఆ 2 దేశాలు పాడవుతూ వచ్చాయి పీరియాడికల్గా. ఒకటేసారి మొత్తం రాత్రికి రాత్రి లేపేలేదు. అప్పటికే ఇశ్రాయేలీల నాశనం ప్రారంభమైపోయింది క్రమక్రమంగా. సిరియనుల పరిస్థితి కూడా అదే. మరి యేసుప్రభు ఎప్పుడు పుట్టాడు? ఇదంతా జరిగిపోయిన 700 సంవత్సరాల తర్వాత. కానీ ప్రవచనం ఏం చెబుతోంది? ఆ 2 దేశాలు పాడవకముందే ఇమ్మానుయేలు పుడతాడు. ఎలాగుంది చూడండి ఇక్కడ పరిస్థితి. మనము ముందు నుంచి చిన్నప్పటి నుంచి ఇమ్మానుయేల్ అంటే యేసు ప్రభువే అని ఫిక్స్ అయిపోయాం. అంటే పొరపాటున ఇప్పుడు ఈయన కాదంటున్నాడా ఏంటి అన్న డౌట్ మీకు రాకూడదు. తొందరపడకండి. నిన్నటి నుంచే మీరు నన్ను సందేహిస్తున్నారని నాకు బాగా తెలుసు. ఆగండి, వస్తాను అక్కడికి. ఈ 2 రాజులు యూదుల మీద అటాక్ చేయడం కంటే ముందే అటు రెజీను కానీ ఇటు పెకహు కానీ అప్పటికే ఇశ్రాయేలీల నాశనం ప్రారంభమై ఎలాగైనా సరే అష్షూరీయులను మట్టుబెట్టించాలన్న ఉద్దేశముతోనే యూదుల మద్దతు కోరితే వాళ్ళు ఇవ్వనప్పుడు ఆ యూదులను ఓడించి
వారిని ఓడించి వారిని హస్తగతం చేసుకొని నెమ్మదిగా అశూరియులను మనము అరికట్టాలన్న ప్రయత్నంలో భాగంగా ఆహాజు మీదికి ఈ 2 దేశాలు రావాలని ఆలోచిస్తుండగా ఆపత్కాలమందు ఆహాజు దేవునిని ఆశ్రయించలేదు, అశూరియులను ఆశ్రయించాడు. ఇప్పటికే ఇశ్రాయేలీయులను ఆల్రెడీ దెబ్బతీశాడు తిగ్లత్ పిలెసరు. ఇక నన్ను రక్షించే శక్తి గలవాడు ఆ తిగ్లత్ పిలెసరే అని అతని దగ్గరికి పిటిషన్ పెట్టాడే కానీ, పంపించాడే కానీ, దేవుని దగ్గరకు వచ్చి మోకరిల్లి ఒక చిన్న ప్రార్థన చేయలేదు. విసిగిపోయిన దేవుడు ఒక బిడ్డ పుట్టి ఊహ రాకముందే ఈ 2 దేశాలు పాడవుతాయి. ఇది నీకు సూచన. ఇమ్మానుయేలు అన్నదొక సూచన. యెషయా గ్రంథం 7:14 చదువుకున్నాం. ఇప్పుడు మన ముందు ఒక 2 ప్రశ్నలు మాత్రం మనల్ని కలిచివేస్తున్నాయి, ఆందోళన పరుస్తున్నాయి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనంలో ఇమ్మానుయేల్ అంటే యేసు ప్రభు కన్ఫామ్. మత్తయి గారు రాశారు, పరిశుద్ధాత్ముడు వ్రాయించాడు. ఇంక అందులో డౌట్ ఏముంది? కానీ సందర్భం మనలో ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఆ ప్రశ్నలకు కూడా మనకు సమాధానం కావాలి. అది కావాలంటే ఇప్పుడు వినండి, జాగ్రత్తగా వినండి. అసలు సందేశం 2వ భాగం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనంలో ఉన్న ప్రవచనం మనకు స్పష్టంగా అర్థం కావాలంటే మొదట మనకు ప్రవచనాలంటే ఎలా ఉంటాయో తెలియాలి. జాగ్రత్తగా విందాం. ప్రవచనాలంటే ఎలాగుంటాయో తెలియాలి. ముందుగా ముఖ్యంగా ప్రవచనాలలో 2 రకాల ప్రవచనాలు ఉంటాయని ముందు మీరు ఫిక్స్ అయిపోవాలి. ప్రవచనాలలో 2 రకాల ప్రవచనాలు ఉంటాయి. అందులో మొదటి రకం, ఏ వ్యక్తి గురించి అయితే లేదా ఎవరి గురించి అయితే ఆ ప్రవచనం చెప్పబడుతుందో ఆ ప్రవచనం ఆ వ్యక్తికి మాత్రమే సంబంధించినదై ఉంటుంది తప్ప ఇంకెవ్వరికీ అది అప్లై అవ్వదు. కాన్సన్ట్రేట్. ఒక ప్రవచనం ఒకరి గురించి చెప్పబడినప్పుడు మొదటి రకం ప్రవచనం గురించి చెబుతున్నా, ఇక ఆ ప్రవచనం అన్నది ఆయనకు తప్ప ఇంకెవ్వరికి అప్లై చేయకూడదు. అందులో ఆ వ్యక్తి మాత్రమే ఉంటారు లేదా వారు మాత్రమే ఉంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. జకర్యా గ్రంథం, ఒక ప్రవచనం చూడడానికి వెళ్తున్నాం మనం. జకర్యా గ్రంథం, త్వరగా అర్థమయ్యే ప్రవచనాలు చూద్దాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయం, వచనం కూడా 9. జకర్యా గ్రంథం 9:9. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడునై వాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎవరి గురించిది? మొన్ననే మనం మట్టల ఆదివారం జరుపుకున్నాముగా ఈ మధ్యకాలంలో. ఆ రోజున ఖచ్చితంగా మాట్లాడుకునే వచనం ఇది. ఇక్కడ కనబడుతున్న గాడిద పిల్లను ఎక్కి సియోను నివాసుల యొద్దకి రాబోతున్న రాజు ప్రభు అయిన యేసు క్రీస్తు. అంతే, ఇంకా అది ఎవ్వరికి అప్లై అవ్వదు. ఆ ప్రవచనం ఇంక ఆయనకే. వీటిని సింగిల్ ప్రాఫెసీస్ అని అంటారు. రాసుకోండి,
ఏం ప్రాఫెసీస్ ఇవి? సింగిల్ ప్రాఫెసీస్. ఆ ప్రవచనం ఒక్కరికే అప్లై అవుతుంది. మనం కూడా గాడిదలు ఎక్కి ఇది నాకు కూడా అప్లై అవుతుంది అనకూడదు. అది ఒక్కరికే అప్లై అవుతుంది. అందుకే దాన్ని సింగిల్ ప్రాఫెసీస్. అలాంటివి ఉన్నాయి బైబిల్లో, సింగిల్ ప్రాఫెసీస్. తమాషాగా ఒకటి చెబుతాను. సింగిల్ ప్రాఫెసీని అపార్థం చేసుకుంటే ఏమవుతుందో మీకు ఒక విషయం చెప్తాను. డిసెంబర్ 31 రాత్రి వాగ్దానాలు తీసుకునే అలవాటు కొంతమందికి ఉంటుంది. ఒకసారి 12 ఏళ్ల కుర్రోడికి ఒక వాగ్దానం వచ్చింది. నిజంగా 12 ఏళ్ల కొడుకుకి ఒక వాగ్దానం వచ్చింది ప్రవచన రూపంలో. ఏంటో చెప్పనా? ఏడాదిలోగా మీదటికి ఈ కాలమున నీ భార్య నీకు కుమారుని కనును. మీదటికి ఈ కాలమున నీ భార్య నీకు ఒక కుమారుని కనును. ఎవరికి వచ్చింది ఇది? 12 ఏళ్ళలోడికి వచ్చింది. వాళ్ళ అమ్మ నాన్న దగ్గరకు వచ్చి చూపించాడు. ఏం చెప్పాలో తెలియక నా దగ్గర పంపించారు. ఏం చేయాలి అంకుల్ అన్నాడు. ఏం చేయొద్దురా అన్నాను. అదే కదా చెప్పాల్సింది. ఏం చేయొద్దురా అన్నాను. ఆ బిడ్డకు ఆ ప్రవచనం, మీదటికి ఈ కాలమున నీ భార్య నీకు ఒక కుమారుని కనును నీ బైబిల్లో ఉంటే అదెత్తుకొని నువ్వు కార్డు మీద రాసి వీడికిస్తేలా? పోనీ వీడి తీసుకుంటేలా? అది వీడికి అప్లై అయ్యేది కాదు. అబ్రహాము గారికి పొరపాటుని ఇస్సాకు గారు కూడా జోబులో వేసుకోకూడదు నాదన్నది. కొడుకుకే అప్లై కాదు అది. అది సింగిల్ ప్రాఫెసీ. రైట్. ఇప్పుడు మీకు ఒక డబుల్ ప్రాఫెసీ చూపిస్తాను. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనము చూద్దాం ఒకసారి. 12 నుండి. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 12 నుంచి. నీ దినములు సంపూర్ణములగునప్పుడు, దావీదు గారితో, నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్యసింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను. నేనతనికి తండ్రినై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. ఇదొక ప్రవచనం. ఎవరి గురించి అది? త్వరలో మందిరాన్ని కట్టబోతాడు నీ బిడ్డ అన్నాడు దావీదుతో. చరిత్రలో దేవుని కొరకు మందిరాన్ని కట్టించింది ఎవరు? దావీదు కుమారుడైన సొలొమోను. అంటే ప్రవచనం చెబుతోంది అది సొలొమోను గురించి అని మ్యాటర్ అర్థమైపోయింది. కానీ అది కేవలం సొలొమోను కోసమే రాయబడలేదు. అందులో ఇంటర్నల్గా ఎవరి గురించి ఉంది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి. ఎందుకంటే అది కేవలము సొలొమోను వైభవాన్ని గురించే మాట్లాడుతున్నట్టుగా లేదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కొన్ని ప్రవచనాలు రెండు భవిష్యత్తులను మాట్లాడుతుంటాయి. రెండు భవిష్యత్తులను మాట్లాడుతుంటాయి. ఆ రెండు భవిష్యత్తులలో ఒక భవిష్యత్తు నియర్ ఫ్యూచర్. ఏమంటారు దాన్ని? నియర్ ఫ్యూచర్. రెండవది అల్టిమేట్ ఫ్యూచర్ లేదా డిస్టెంట్ ఫ్యూచర్. అల్టిమేట్ ఫ్యూచర్, అసలు భవిష్యత్తు. కొన్ని దగ్గరలో ఉండేటువంటి భవిష్యత్తును చెబుతూ అట్ ద సేమ్ టైం దూరాన జరగబోయేది కూడా చెబుతుంటుంది. అలాంటి దానిలో సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 12-13 వచనాలు ఒకసారి మళ్ళీ చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము
12:13 మళ్ళీ ఒకసారి చదవండి. తరువాత సమూయేలు 2వ గ్రంథం 7:12-13 వచనాలు చదువుతున్నాం. నీ జనములు సంపూర్ణమగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. మందిరమును కడతాడనగానే మనకు సొలొమోను క్లిక్ అయిపోవాలి. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను. నేను అతనికి తండ్రినయ్యుందును, అతడు నాకు కుమారుడయ్యుండును. మీకు ఎవరికైనా క్రొత్త నిబంధనపై కొంచెం అవగాహన ఉంటే మీకు వెంటనే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో ఈ ప్రవచనం గురించి ప్రస్తావించబడుతుందో లేదో మీకు వెంటనే జ్ఞాపకం రావాలి. చూద్దాం ఒకసారి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూద్దాం ఒకసారి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాననియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయ్యుందును. నెక్స్ట్ మాట, ఆయన నాకు కుమారుడయ్యుండును. ఈ ప్రవచనాన్ని ఇప్పుడే మనము 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో చూసాం. అది సొలొమోనుది అని మనం అనుకుంటున్న తరుణంలో అది సొలొమోనుదే కాదు, రాబోయే రోజుల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారిది కూడా అని అంటున్నాడు హెబ్రీ పత్రిక వ్రాసిన భక్తుడు. అంటే సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో మనం చదువుతున్న ప్రవచనాలలో ఇద్దరున్నారన్నమాట. ప్రవచనం ఒక్కటే, అందులో వ్యక్తులు ఇద్దరు. ప్రవచనం ఒక్కటే, అందులో వ్యక్తులు ఇద్దరు. ఈ ప్రాఫెసీని ఏమనాలి? డబుల్ ప్రాఫెసీ. గాడిదెక్కి నీ వద్దకు నీ రాజు వస్తాడు, దాన్ని ఏమనాలి? సింగిల్ ప్రాఫెసీ. సింగిల్ ప్రాఫెసీ. ప్రవచనం ఒక్కటే. కొన్ని ప్రవచనాలలో ఒకే వ్యక్తి ఉంటాడు, కొన్ని ప్రవచనాలలో ఇద్దరుంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ చెబుతాను మీకు. కీర్తనల గ్రంథంలోని 22వ కీర్తన తీద్దాం. కీర్తనల గ్రంథములోని 22వ కీర్తన మొదటి వచనం చూద్దాం. మొదటి వచనం చదవండి. నా దేవా, నా దేవా, నీవు నన్నేల విడనాడితివి. రాస్తున్నవాడు దావీదు గారు, పైన పరిచయం. నా దేవా, నా దేవా, నీవు నన్నేల విడనాడితివి. ఏం గుర్తొచ్చింది మీకు? ఈ మాట చదవగానే మీకు ఏదో గుర్తుకు రావాలి. ఇప్పుడే విన్న పాట గుర్తుకు రావాలి. సిలువలో 7 మాటలు, పాటలు విన్నారుగా, పాట విన్నారుగా. మొన్ననే ఏప్రిల్లో కూడా మాట్లాడుకున్నాముగా. సిలువలోని 7 మాటలలో ఒక మాట, నా దేవా, నా దేవా, నన్నేల చేయి విడిచితివి. ఆ మాట చదవగానే ఇది ఒక ప్రవచనం. రాబోయే కాలంలో యేసు ప్రభువును గురించి ముందే దావీదు గారు రాస్తున్నట్టుగా మనకు అనిపిస్తున్నది. కానీ ఇంకో విషయం చెప్పనా, అది భవిష్యత్తులో యేసు ప్రభుది, వర్తమానములో దావీదు గారిది కూడా. ఆయన పరిస్థితి అది. భయంకరమైన సమస్యల్లో ఉండగా ఆయన దేవునితో, దేవా నన్నెందుకు విడిచిపెట్టావయ్యా? ప్రార్థన. అంటే ఈ ప్రవచనంలో 2 కాలాలు ఉన్నాయి. ఒకటి ప్రజెంట్, ఇంకొకటి ఫ్యూచర్. ఒకటి ప్రజెంట్, ఒకటి ఫ్యూచర్. ఇప్పుడు సమూయేలు గ్రంథంలో మనం చదువుకున్నది 2 భవిష్యత్తులే. ఒకటి నియర్ ఫ్యూచర్, ఇంకొకటి అల్టిమేట్ ఫ్యూచర్. అంటే కొన్ని ప్రవచనాలలో 2 భవిష్యత్తులు ఉండొచ్చు అన్నమాట. మరికొన్ని ప్రవచనాలలో ఒక ప్రజెంట్, ఒక ఫ్యూచర్ ఉండొచ్చు అన్నమాట. కాలాలు తెలుసు కదా మీకు, భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలు, 3 కాలాలు. ప్రవచనాలు ఎలా ఉంటాయో తెలియకపోతే ఇంకా ప్రవచనాలు అర్థం చేసుకోవడంలో ఎగిరిపోయినట్టే మనం. ఒకే ప్రవచనములో 2 భవిష్యత్తులు సమూయేలు గ్రంథంలో చూసాం. ఒకే ప్రవచనంలో ఒక వర్తమానం అంటే వర్తమాన కాలం, మరొకటి భవిష్యత్ కాలం కనబడుతోంది ఇక్కడ. మీకు ఇంకొకటి చూపిస్తాను. అదే కీర్తనల గ్రంథములో 35వ కీర్తన 19వ వచనం దయచేసి.
35వ కీర్తన 19వ వచనం, ఇది కూడా దావీదు గారే రాశారు. నిర్హేతుకముగా నాకు శత్రువులయ్యారు. నిర్హేతుకముగా అంటే హేతువు లేకుండానే, హేతువు లేకుండానే నాకు శత్రువులయ్యారు దేవా అని దావీదు గారు తన బాధ చెప్పుకుంటుంటే, యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఏమంటున్నారో చూద్దాం. యోహాను సువార్త 15:25 వచనం చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 15వ అధ్యాయం 25వ వచనం చదువుతున్నాం. అయితే నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ప్రకారం నెరవేరినట్లు ఇలాగూ జరిగెను. అక్కడేమో దావీదు గారు తన గురించే చెబుతున్నట్టుగా మనకు అనిపించిన అది కూడా ఒక ప్రవచనం అంటున్నాడు యేసు ప్రభు. ఎలాంటి ప్రవచనం అది? డబుల్ ప్రాఫెసీ. డబుల్ ప్రాఫెసీ అంటే అందులో ఒక ప్రజెంట్ టైం, మరొక ఫ్యూచర్ టైం ఉండొచ్చు, లేదా రెండు ఫ్యూచర్ టైమ్సే ఉండొచ్చు. ఇప్పుడు మీకు ఇంకొక ప్రవచనం చూపిస్తాను. ఈ ప్రవచనానికి ఉండే విచిత్రమైన క్యారెక్టర్ ఏంటో చెప్పనా? ఈ ప్రవచనంలో ఒక పాస్ట్ ఉంటుంది, ఒక ఫ్యూచర్ ఉంటుంది, ప్రజెంట్ ఎగిరిపోయి ఉంటుంది. అందులో ఒక పాస్ట్ ఉంటుంది, ఒక ఫ్యూచర్ ఉంటుంది, ప్రజెంట్ ఉండదు. ఇప్పుడు మనం చూసిన దాంట్లో ప్రజెంట్ ఉంది, ఫ్యూచర్ ఉంది, ఏం లేదు, పాస్ట్ లేదు. ఇప్పుడు పాస్ట్ వస్తుంది, ప్రజెంట్ ఎగురుతుంది. చూద్దాం ఆ ప్రవచనం ఏంటో. హోషేయ గ్రంథం, హోషేయ గ్రంథం. కొంతమంది నన్ను అడుగుతుంటారు, ఇమ్మానీయులు అంటే నీకు తెలుసా? ఏంటో చెప్పు. మన తణుకులో అడిగారు నన్ను ఫోన్లో సభకొచ్చి 2 రోజులు ఇలా కూర్చుంటే నీకు అర్థమవుతుంది. ఫోన్ చేసి రూపాయి పెట్టి ఇమ్మానీయులు అంటే చెప్పు అంటే ఆ సబ్జెక్ట్ ఎంత ఉందో నాకు తెలుసు. నీకేం చెప్పను ఫోన్లో? తెల్లవారుజామున 3 గంటలకు కాల్ చేశారు మా ఇంటికి ఒకసారి. వినండి ఎంత బాగుంటుందో. తెల్లవారుజామున 3 గంటలకు. అప్పుడు నేను జేమ్స్ అండమాన్ నికోబార్లో ఉన్నాం. నా ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదని మా తమ్ముడికి కాల్ చేశారు. దేనికో చెప్పనా? అర్జెంటుగా దానియేలు గ్రంథం చెప్పండి. ఎందులో? ఫోన్లో. ఎప్పుడు? తెల్లవారు 3 గంటలకు. ఏం చెబుతాం ఆన్సర్లు? కొన్ని సందర్భాల్లో ప్రశ్నలు చిన్నవే, ఆన్సర్లు పెద్దగా ఉంటాయి. వినే ఓపిక ఉంటే ఇక్కడికి వచ్చి కూర్చోవాలి. ఇలాంటి సభలకు సదస్సులకు వస్తే నీకు సబ్జెక్ట్ వస్తుంది. అన్న నిన్నేం చేశారు ఉదయం నుంచి అని అన్నాను. అడిగేశాను సింపుల్గా 2 సెకండ్లలో. ఉదయం నుంచి ఏం చేశాడు ఇప్పుడు చెప్పాలంటే 2 సెకండ్లు అయిపోతుంది ఆన్సర్. నేను కూర్చుంటే చెబుతాడు ఏం చేశాడు ఉదయం నుంచి. ఇంకొక అతను పెట్టాడు వాయిస్ మెసేజ్. ఎంత విచిత్రం అంటే ఇలా కనీసం పదానికి అర్థాలు కూడా తెలియవు. ఇమ్మానుయేల్ అంటే ఏంటో నాకు నువ్వు బ్రీఫ్గా చెప్పాలి. అసలు బ్రీఫ్గా చెప్పడం అంటే అర్థం తెలుసా? అంటే అతని ఉద్దేశం ఏంటంటే వివరంగా చెప్పాలనేది ఉద్దేశం. వివరంగా చెప్పాలనేది ఉద్దేశం. మరి వివరంగా చెప్పాలంటే ఆ ఇంగ్లీష్ తెలుగులోని ఏడవకూడదు నాతో. బ్రీఫ్ ఇంగ్లీష్ ఏంటి ఇక్కడ? ఏంటి బ్రీఫ్ ఇంగ్లీష్? నాకు కట్టే కొట్టే తెచ్చి అన్నట్టు చెబితే కుదరదు. నాకు నువ్వు బ్రీఫ్గా చెప్పాలి. బ్రీఫ్గా చెప్పాలంటే కట్టే కొట్టే తెచ్చినట్టు చెప్పడాన్ని బ్రీఫ్గా చెప్పడం అనేది. మీకు అర్థమవుతుందా? బ్రీఫ్గా చెప్పడం అంటే కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు చెప్పడాన్నే ఇంగ్లీష్లో బ్రీఫ్ అంటారయ్యా బాబు. కొన్ని మెసేజ్లు కూడా చూడండి నేను, అందులో ఏముంటుందో తెలుసు నాకు. తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో యేసు ప్రభు మహాదేవుడు అని ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో అండ్ ఉంది కదండి. మరి మాకు ఇంగ్లీష్ రాదు. మరి
అండుంది కదండి. అండుకు అర్థం మరియు అన్ను చదివితే సరిపోదు. యు మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ మినిమం గ్రామాటికల్ నాలెడ్జ్ టు అండర్స్టాండ్ ఎ సెంటెన్స్. వాట్ డూ యు నో అబౌట్ గ్రామర్? అండుంది కదండి, స్పెల్లింగ్ తెలిస్తే అయిపోదు. అండంటే ఆ సెంటెన్స్ స్ట్రక్చర్ తెలియాలి నీకు. నన్ను ఎవరైనా డైరెక్ట్గా అడుగుతారేమో ఈ ప్రశ్న, చూద్దాం అనుకుంటున్నా. అడగట్లా డైరెక్ట్గా, అండుంది కదండి అని. ఇంగ్లీష్ బైబిల్లో ఉన్న వాక్యాన్ని తీసుకుని వెళ్ళి క్రైస్తవేతర, క్రైస్తవ కాదు క్రైస్తవేతర ఈ 2 తెలుగు రాష్ట్రాలలో, పోనీ ఈ దేశంలో, పోనీ ఈ ప్రపంచంలో ఈయనకి ఇంగ్లీష్ వచ్చు అని నీకు అనిపించిన ఎవరైనా సరే, ఒక ఇంగ్లీష్ టీచర్ కానీ, ఒక ఇంగ్లీష్ లెక్చరర్ కానీ, ఒక ఇంగ్లీష్ ప్రొఫెసర్ కానీ, నువ్వు ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఆ తీతు పత్రిక 2:13లో ఇంగ్లీష్ సెంటెన్స్ను చూపించి, ఇంగ్లీష్ వాక్యాన్ని చూపించి, అక్కడున్న గ్రేట్ గాడ్ అన్నది ఎవరిని సూచిస్తుందో చెప్పమని అసలు బైబిల్కి సంబంధం లేని ఇంగ్లీష్ ప్రొఫెసర్ను అడుగు. అది యేసుక్రీస్తుది కాదు అని అతను చెప్పాడంటే రాసేసుకోవచ్చు అతని ఇంగ్లీష్ రాదని. అతనికి ఇంగ్లీష్ రాదని నువ్వు రాసేసుకోవచ్చు. కానీ టీచర్ అన్నవాడు ఎప్పుడు ఆన్సర్ చెప్పడు. ఇంగ్లీష్ను బోధించేవాడు ఆ సెంటెన్స్ చూసి విశ్వాసంతో పని లేదు, అయ్యా ఇది నువ్వు నమ్ము అని చెప్పక ఆయన్ని. ఆయన పేరు ఏదన్నా కావచ్చు, ఎవరైనా కావచ్చు, అతను ఏ విశ్వాసం కలిగిన వాడైనా కావచ్చు, అసలు అతను దేవుడు అనేవాడే లేడు అనేటువంటి ఒక ఆలోచనతో బతికేవాడైనా కావచ్చు. ఒక టీచర్గా ఆయన దగ్గరికి వెళ్ళి ఆ సెంటెన్స్ను చూపించి నువ్వు నా దగ్గరకు వస్తే నేను గ్రామర్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ అండ్ ఉంది కదా అనే వాళ్ళు ఎవరైనా నా దగ్గరకు వస్తే దాని గ్రామటికల్ స్ట్రక్చర్, గ్రామటికల్ హిస్టరీ అంతా చెప్పి మాట్లాడతాను ఒక ఇంగ్లీష్ సబ్జెక్ట్ని. కానీ నేను చెబితే నువ్వు నమ్మవుగా. అందుకే నీకు తెలిసిన మీ ఊర్లో, మీ పట్టణంలో, మీ రాష్ట్రంలో, మీ దేశంలో ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ ఇంగ్లీష్ సెంటెన్స్ను చూపించి, ఇక్కడున్న గ్రేట్ గాడ్, తీతు పత్రిక 2:13లో మహాదేవుడు అని తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో గ్రేట్ గాడ్. ఇంగ్లీష్లో అండుంది కనుక గ్రేట్ గాడ్ అండ్ సేవియర్ అని ఉంటుంది, గ్రేట్ గాడ్ అండ్ సేవియర్ అని ఉంటుంది. గ్రేట్ గాడ్ వేరు, సేవియర్ వేరు. ఎందుకు? మధ్యలో అండుందిగా. ఆ ప్రశ్న అడిగేటప్పుడు ఏం చదువుకున్నారు వీళ్ళు అని నాకు ప్రశ్న పుట్టింది. నాకు పుట్టిన ప్రశ్న ఏంటో చెప్పనా? ఇంతకీ ఏం చదువుకున్నారు? అందుకే నేను చెబుతున్న విషయం, నీకు ఇస్తున్నటువంటి ఆఫర్, మాకు ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉందని ఎవరైనా క్రైస్తవేతరులు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ సెంటెన్స్లో ఈ గ్రేట్ గాడ్ అన్న ఫ్రేజ్, గ్రేట్ గాడ్ అన్న పోర్షన్, అన్న పార్ట్ ఎవరిని సూచిస్తుందో అంటే వాళ్ళకి అర్థం కావాలంటే దీని యాంటిసీడెంట్ ఏంటో. ఈ పదం మీకు తెలియకపోవచ్చు, అందుకే చెప్తున్నాను. దీని యాంటిసీడెంట్ అంటే, యాంటిసీడెంట్ ఎవరో చెప్పవా అని ఒక ఇంగ్లీష్ టీచర్ని అడగండి, బైబిల్తో సంబంధం లేని వాళ్ళని అడగండి. ఒక ఇంగ్లీష్ సెంటెన్స్ నాకు అర్థం కావట్లేదు అన్న గ్రామటికల్ క్వశ్చన్ అడగండి అతన్ని. యేసు ప్రభు దేవుడు కాదు అని చెప్పడానికి పడే అష్ట కష్టాలు ఇవి. ఈ సందర్భం ఒక మాట చెప్తున్నాను మీకు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండేను అని ఉంది. అందులో తర్జుమా తప్పులు లేవు, ప్రింటింగ్ మిస్టేకులు లేవు, ట్రాన్స్లేషన్ మిస్టేకులు లేవు.
అక్కడ దేవుడై ఉండేను అనేదే కరెక్ట్. దేవుడై ఉండేను అని ఉండకూడదు, దేవుని దై ఉండేను అని ఉండాలి. కొట్టేసుకోండి. ఆ మొదటి వచనానికి అర్థం ఏంటో, అసలు వాక్యం అంటే ఏంటో ఆల్రెడీ నేను మాట్లాడాను, యూట్యూబ్లో ఉంది, తర్వాత చూసుకోవచ్చు మీరు. ఇప్పుడు అది మాట్లాడలేను. రోమాపత్రిక 9వ అధ్యాయంలో కనిపించే సర్వాధికారి అనే దేవుడు, ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను. ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను. రోమాపత్రిక 9వ అధ్యాయంలో కనిపించే సర్వాధికారి అయిన దేవుడు 100కు 100% ప్రభు అయిన యేసుక్రీస్తు వారిదే. తీతు పత్రిక 2:13లో ఉన్నది కూడా యేసు ప్రభుల వారిదే. తర్జుమా తప్పు, ఇలా ఉండకూడదు, అలా ఉండాలని ఎవరు చెప్పినా కళ్ళు మూసుకొని కొట్టేయండి. ఆ సిద్ధాంతాన్ని కళ్ళు మూసుకొని కొట్టేయండి అంతే. రేపు రాత్రి మెసేజ్ కూడా ఎవరు మిస్ అవ్వకండి. ఇంకొక అద్భుతమైన మెసేజ్ ఎందుకు రేపు. ప్రవచనాలు ఎలా ఉంటాయో మాట్లాడుకుంటున్నాం. ప్రవచనాలు ఎలా ఉంటాయో. హోషే గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశములో నుండి పిలిచి తిని. అది ప్రవచనం. ఇది చూడగానే మీకు ఏమి గుర్తుకు రావాలో ఒకసారి చూద్దాం. మళ్ళీ చదువుదాం. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశములో నుండి పిలిచి తిని. ఇది చదవగానే మీకు ఎవరు గుర్తుకు రావాలి? ఎవరు గుర్తుకు రావాలి? ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో ప్రేమ కలిగి పిలిచి తిని, ప్రేమ కలిగి తీసుకొని వచ్చి తిని. ఒక వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 8వ వచనము చూద్దాం. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుక, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణము నెరవేర్చువాడు గనుక యెహోవా బాహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించెను. ఇది చదవగానే మీకు హోషేయ 11:1 చదివితే అవును కదా, ఒకప్పుడు ఐగుప్తులో బాలుడై ఉండగా, ప్రారంభ దశలో ఉండగా ఇశ్రాయేలుల చరిత్ర అక్కడే ప్రారంభమైంది. ఆ ఐగుప్తులో ఇశ్రాయేలు బాలుడై ఉండగా దేవుడు ప్రేమించి కదా, ద్వితీయోపదేశకాండం 7:8లో బాహుబలము చేత ఐగుప్తు నుంచి వారిని తీసుకొని వచ్చాడు. ఈ మాట హోషేయ గారు 11:1 చెబుతున్నాడు. మళ్ళీ రండి, కంబ్యాక్. హోషేయ గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచి తిని, ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతలకు వారు బలులు అర్పించిరి, విగ్రహములకు ధూపము వేసిరి. అంటే ఇదంతా ఎవరి గురించి? ఐగుప్తులో నుండి వీరిని పిలిపించి రప్పించి తోడుకొని వచ్చి కనాను దేశంలోనికి చేర్చింది నేనే కదా, ప్రేమించే కదా తీసుకొని వచ్చింది. అంటే మొదటి వచనంలో ఇశ్రాయేలు బాలుడై ఉండగా ఐగుప్తు నుంచి నా కుమారుని పిలిచి తిని అని అంటే మీకు వెంటనే ఎవరు గుర్తుకు రావాలి? ఒకనాడు మోషే గారి నాయకత్వములో బయలుదేరిన ఇశ్రాయేలు జనాంగం గుర్తుకు రావాలి. అది పాస్ట్. హోషేయ 11:1 కనబడుతున్న ఈ మాట ఒక గతాన్ని సూచిస్తోంది. ఇప్పుడు మత్తయి సువార్త ఒకసారి తీద్దాం. 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయం 13 నుంచి 15 మీరు రాసుకోండి సందర్భ పరిచయం కోసం. 13 నుంచి 15 చదువుకుందాం. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పే వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పినప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తినని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట. ఏ ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట?
ఇప్పుడు చదువుకున్నాంగా, ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని, హోషేయ 11:1 అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణము వరకు అక్కడ ఉండెను. హోషేయ 11:1 మనం చదివిన వాక్యం ఏదైతే ఉన్నదో, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో అదొక ప్రవచనం ఇప్పుడు నెరవేరింది అని రాయబడుతుంది. యేసు ప్రభు చిన్నవాడిగా ఉన్నప్పుడు, పసిబాలుడిగా ఉన్నప్పుడు ఆయనను ఐగుప్తుకు తీసుకొని వెళ్ళడం అనేది హోషేయ 11:1లోని ప్రవచన నెరవేర్పు అని మత్తయిలో కనపడుతోంది. మరి అది చూస్తే గతములో ఇశ్రాయేలును తీసుకొని వచ్చినట్టు లేదు. అప్పుడు మీకు అర్థం కావాలి, ఓహో ఇది ఒక డబుల్ ప్రాఫెసీ అన్నమాట. ఆ ప్రవచనంలో ఒక గతం ఉంది, అదే ప్రవచనంలో ఒక భవిష్యత్తు ఉంది. డబుల్ ప్రాఫెసీని టూ ఫోల్డ్ ప్రాఫెసీ అని కూడా పిలుస్తారు. టూ ఫోల్డ్, TWO 2 FOLD ఫోల్డ్, టూ ఫోల్డ్ ప్రాఫెసీస్. బైబిల్లో మినిమం నాలెడ్జ్ ఉన్న ఎవరికైనా బైబిల్లో టూ ఫోల్డ్ ప్రాఫెసీస్ ఉన్నాయని ఈజీగా అర్థమైపోతుంది. ఎక్స్క్యూజ్ మీ, వీటిని డ్యూయల్ ప్రాఫెసీస్ అని కూడా పిలవచ్చు. డ్యూయల్ ప్రాఫెసీస్, డ్యూయల్ ప్రాఫెసీస్, డ్యూయల్ ప్రాఫెసీస్. నా దగ్గర ఒక సెల్ ఫోన్ ఉంది, కనబడుతుందా? ఇది కూడా నల్ల కలర్లోనే ఉంది. ఇక్కడ పెడతా. అరే ఇప్పుడు కనపడుతుంది అందరికి. ఇది ఇప్పుడు చూడండి, ఇది రైట్. ఇందులో ఒకటే సిమ్ ఉంది, నిజమేనా? రైట్, ఒకటే సిమ్ ఉంది. ఇంకొక సిమ్ పెట్టడానికి వీలు లేదు, చిన్న ఫోన్. मेरा पास और एक फोन भी है यहाँ, ये क्या है? ఇందులో 2 సిమ్ములు ఉన్నాయండోయ్. మీరేమని పిలుస్తారో చెప్పండి? డ్యూయల్ సిమ్. ఫోన్ ఒక్కటే, పీస్ ఒక్కటే, సిమ్ములు 2. ఫోన్ ఒక్కటే, సిమ్ము ఒక్కటే. ఇది అర్థమైతే ఇది ఓనర్ గారికి ఇచ్చేస్తాను. తర్వాత అర్థం కావడానికి, కొన్ని ఫోన్లలో ఒకటే సిమ్ ఉంటుంది, కొన్ని ఫోన్లలో 2 సిమ్ములు ఉంటాయి. మనకు తెలిసిన నాలెడ్జ్ ఇది. అలాగే కొన్ని ప్రవచనాలలో ఒకరి గురించే, ఒక కాలానికి సంబంధించినవే ఆ ప్రవచనంలో ఉంటాయి. మరికొన్ని ప్రవచనాలలో ప్రవచనం ఒకటే, వ్యక్తులు ఎక్కువ. ప్రవచనం ఒక్కటే, కాలాలు వేరు వేరు. కాలాలు అని మాట్లాడితే కొన్ని ప్రవచనాలలో ఒక గతం, ఒక భవిష్యత్తు. కొన్ని ప్రవచనాలలో ఒక వర్తమాన కాలం, ఒకటి భవిష్యత్ కాలం. కొన్ని ప్రవచనాలలో 2 భవిష్యత్తులే. ఆ భవిష్యత్తులలో మళ్ళీ 2 రకాలు. ఒకటి నియర్ ఫ్యూచర్, 2 అల్టిమేట్ ఫ్యూచర్ లేదా డిస్టెంట్ ఫ్యూచర్. ఇదంతా మనసులో పెట్టుకొని ఇప్పుడు రండి, యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. అది తేలడానికే ఇంత రూట్. యెషయా గ్రంథం 7:14. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. ఇప్పుడు చెప్పనా, ఇది ఒక డ్యూయల్ ప్రాఫెసీ లేదా డబుల్ ప్రాఫెసీ లేదా టూ ఫోల్డ్ ప్రాఫెసీ.
ఆ పదజాలం మీకు అలవాటు అవ్వడానికి పదే పదే రిపీట్ చేస్తున్నా. తెలుగులో ఒక మాట చెప్పండి బ్రదరు అంటారా? రైట్. ద్విముఖ ప్రవచనం. ఏంటది? ద్విముఖ ప్రవచనం. ద్విమనస్కులారా అంటాడు కదా, అలాగే ఇది ద్విముఖ ప్రవచనం. ప్రవచనం ఒక్కటే, వ్యక్తులు ఇద్దరు. ప్రవచనం ఒక్కటే, వ్యక్తులు ఇద్దరు. ప్రవచనం ఒకటే, బాలురు ఇద్దరు. బాలురు ఇద్దరు. ఒక బాలుడు త్వరలోనే పుట్టబోయే బిడ్డ, ఆహాజు బతికుండగానే పుట్టబోయే బిడ్డ. ఇది ఎవరితో చెబుతున్నాడు ఇంతకు ప్రవచనం? ఆహాజుతో చెబుతున్నాడు. ఆహాజు, నువ్వు బతికుండగానే ఒక బాలుడు పుడతాడు. ఆ బాలుడికి ఊహ రాకముందే ఆ దేశాల పతనం. ఆహాజు నువ్వు ఉన్నా లేకపోయినా కనీసం ఈ యూదుల మధ్య ఒక సూచనగా ఒక కొడుకు, ఒక బాలుడు రాబోతున్నాడు. పుట్టలేదు ఇంకా, పుడతాడు. ఆ బాలుడు పుట్టగానే మీకు అర్థం కావాలి, ఏదో జరగబోతోంది. ఆ బాలుడు పెరుగుచుండగా మీకు అర్థం కావాలి, దేవుని చిత్తం త్వరలో జరగబోతోంది. ఒక బాలుడు మనకు కన్ఫర్మ్, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎప్పుడు రాబోతున్నాడు? అల్టిమేట్ ఫ్యూచర్లో రాబోతున్నాడు. డిస్టెంట్ ఫ్యూచర్లో రాబోతున్నాడు. ఇప్పుడు మన సమస్య అంత ఎవరి గురించి? నియర్ ఫ్యూచర్లో రావాల్సిన కొడుకు గురించి. వస్తే తప్పేంటి? వస్తే తప్పేంటి? ఎన్ని ద్విముఖ ప్రవచనాలు మనం చూసినప్పుడు, ఎన్ని ద్విముఖ ప్రవచనాలు మనం చూస్తున్నప్పుడు ఇద్దరు బాలురు వస్తే సమస్య ఏంటి అని అడుగుతున్నాను. అప్పుడు మీరు అడగాలి, సమస్య అంటే ఏం లేదు కానీ మాకు బాలురితో కాదు ప్రాబ్లం, కన్యకతో ప్రాబ్లం అని మీరు అడగాలి. అర్థమవుతుందా? బాలురితో ప్రాబ్లం ఎక్కడుంది? అక్కడ కొడుకులతో ఇబ్బంది లేదు, కానీ ప్రాబ్లం అంతా ఎవరితో? కన్యకతో. యేసు ప్రభు ఎవరికి పుట్టాడు? కన్యకకు పుట్టాడు, మరియమ్మ. సమస్య లేదు, గొడవ లేదు, ప్రవచనం మొత్తం నెరవేరిపోతుంది ఆయనలో. కానీ ఆయనే కాకుండా మరొక కుమారుడు కూడా పుడితే ఆ పుట్టబోయే బిడ్డ ఎవరికి పుట్టాలి? కన్యకకే పుట్టాలి. అప్పుడు చరిత్రలో ఇద్దరు కన్యకలు బిడ్డలకు జన్మనిచ్చారా అనే ప్రశ్న పుట్టదు. మీ అందరిలో ఇదే తిరుగుతోంది అని నాకు బాగా తెలుసు. ఏం చేయమంటారు? ఇప్పుడు చెప్పనా, రేపు చెప్పనా? చంపకయ్య బాబు, చెప్పేయి. అదే మీ ఆలోచన. సరే చెబుతా, వినండి. అది చెప్దాంలే. మరి ఇంత చంపడము, వీడు చాలా క్రూడ్రు అనుకుంటారు నన్ను అందరూ. మీ క్వశ్చన్ చెప్పనా? తెలుగు బైబిల్లో కన్యకను ఇంగ్లీష్ బైబిల్లో వర్జిన్ అని పిలిచారు. ఇంగ్లీష్ బైబిల్లో ఉండే వర్జిన్ని తెలుగు బైబిల్లో కన్యక అని పిలిచారు. ఇప్పుడు అసలు విషయం చెబుతాను. పాత నిబంధన వ్రాయబడింది హీబ్రూ భాషలో. హీబ్రూలో ప్యూర్ కన్యకను, అంటే పెళ్ళి కాని అమ్మాయిని, నిజంగా కన్యకను బెతూలా అని పిలుస్తారు. హీబ్రూలో ఏమని పిలుస్తారు? బెతూలా అని పిలుస్తారు. అయితే యవ్వనస్తురాలిని, యవ్వన స్త్రీని ఆల్మా అని పిలుస్తారు. ఏమని? ఆల్మా. ఆల్మా. ఆల్మా అంటే యౌవన స్త్రీ. బెతులా అంటే ప్యూర్ కన్యక. ప్యూర్ కన్యక. మీకు క్వశ్చన్ చెప్పనా? ఇప్పుడు
ఈ ప్రవచనంలో ఇద్దరు బాలురు ఉన్నట్టుగానే ఇద్దరు స్త్రీలు కూడా ఉన్నారు. అందులో ఒక స్త్రీ ప్యూర్ కన్యక, ఆవిడ భవిష్యత్తులో రాబోతోంది. ఎవరావిడ? మరియమ్మ. అందులో మరొక స్త్రీ ఉంది, ఆవిడ మరొక స్త్రీ మరియమ్మలా ప్యూర్ కన్యక కాదు, ఒక యవ్వన స్త్రీ. యవ్వన స్త్రీ అని నువ్వెలా చెప్పగలవు? ఒరిజినల్ బైబిల్లో ప్యూర్ కన్యకకు వాడాల్సిన హీబ్రూ పదం బెతులా అని ఇక్కడ లేదు. యెషయా 7:14లో యవ్వనస్తురాలు అని అర్థాన్ని ఇచ్చే ఆల్మా అని ఉంటుంది. ఓహో, యెషయా 7:14లో ఉన్నది ద్విముఖ ప్రవచనం అన్నమాట. అందులో బాలురు ఇద్దరే, నెక్స్ట్ చెప్పాలి, నెక్స్ట్ కన్యకలు కూడా ఇద్దరే. అందులో ఒక ఆవిడ ప్యూర్, ఇంకొక ఆవిడ పెళ్ళైంది కానీ యవ్వనస్తురాలు. ఎవరావిడ? యెషయా గ్రంథం 8వ అధ్యాయం. కలిపి చదవాలి అధ్యాయాలను. 7 చదివేసి 7 రోజులు బ్రేక్ తీసుకొని 8 చదివితే ఏం అర్థం కాదు. 8వ వచనం ఈవిడెవరో చూద్దాం ఇప్పుడు. 8వ అధ్యాయం యెషయా గ్రంథం 1వ వచనం. మరియు యెహోవా, నీవు గొప్ప పలక తీసుకొని మహేరు షాలాల్ హాష్బజ్ అను మాటలు సామాన్యమైన అక్షరములతో దాని మీద వ్రాయము. మహేరు షాలాల్ హాష్బజ్ పేరు నేను పెడుతున్నా, నువ్వు పెట్టాలంటున్నాడు యెషయాతో. 2వ వచనం. నా నిమిత్తము నమ్మకమైన సాక్ష్యము పలుకుటకు యాజకుడైన ఊరియాను యెబెరెక్యాయు కుమారుడైన జకర్యాను సాక్షులుగా పెట్టదనని నాతో చెప్పగా, నెక్స్ట్ 3వ వచనం. నేను ప్రవక్త్రి యొద్దకు పోతిని. ఎవరు మాట్లాడుతున్నారన్నమాట? యెషయా గారు. నేను ప్రవక్త్రి యొద్దకు పోతిని, ఆమె గర్భవతి అయి కుమారునిని కనెను. ఎవరు గర్భవతి అయి కుమారుని కనింది? యెషయా గారి సతీమణి, యవ్వనస్తురాలు. యెషయా గారు కూడా యవ్వనస్తుడే ఇది జరిగే సమయానికి. నేను ప్రవక్త్రి యొద్దకు పోతిని, ఆమె గర్భవతి అయి కుమారుని కనగా, అప్పుడు దేవుడు అతనికి మహేరు షాలాల్ హాష్బజ్ అను పేరు పెట్టుము. ఆ బాలుడు నాయనా, అమ్మా అని అననే రకమునుపు. నాయనా, అమ్మా అని అననే రకమునుపు అంటే ఇప్పుడు మనకు తెలుగు అర్థం కాదు. మమ్మీ, డాడీ అని అనడం రాకముందే ఏం జరుగుతుంది? అష్షూరు రాజును అతని వారును దమస్కు యొక్క ఐశ్వర్యమును షోమ్రోను దోపుడు సొమ్మును ఎత్తుకొని పోయేదారు. ఇప్పుడు 7 చదువుకుందాం. యెషయా 7 చదువుదాం. 15వ వచనం. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగును తేనెను తినను. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకు ఆ బాలునికి తెలివి రాకమునుపు నిన్ను భయపెట్టు ఆ 2 రాజుల దేశము పాడు చేయబడును. అదే కదా 8లో చూసింది. తెలివి రాకమునుపు అన్నాడు 7లో, అమ్మా నానా అని అననే రకమునుపు ఈ 2 దేశాలు పాడవుతాయి. అంటే ఎలా పాడవుతాయి? ఈ 2 దేశాల వారిని నేను ఎవరికి అప్పగించబోతున్నాను? అష్షూరు రాజుకి అప్పగించబోతున్నాను. అంటే ఆహాజు ఇదే తరములో అతి త్వరలో మీ మధ్య ఒక బాలుడు పుట్టబోచున్నాడు. ఎవరా బాలుడు? యెషయా గారి 2వ కుమారుడు. మొదటి కుమారుడు ఎవరు? 7వ అధ్యాయం 3వ వచనంలో ఉన్న షెయార్యాషూబు. షెయార్యాషూబ్ అంటే మీనింగ్ ఏంటి? శేషము తిరిగి వచ్చును. అది ప్రజల మధ్య యెషయా గారు ఆయన కుమారుడు ఒక సూచనగా.
ఇప్పుడు 8వ అధ్యాయంలో మరొక కొడుకు. ఆ కొడుకు పుట్టగానే మీకు అర్థం కావాలి, యూదులారా, మీకు అర్థం కావాలి, త్వరలో సిరియనులను ఇశ్రాయేలీలను దేవుడు మట్టి కరిపించబోతున్నాడు. ఎవరి పక్షాన? యూదుల పక్షాన. యూదులకి నాశనము రాకుండా పెకహు చేతిలో కానీ రెజీను చేతిలో కానీ ఈ యూదా రాజ్యం దెబ్బతినకుండా మమ్మల్ని కాపాడుతున్నవాడు, మాతో ఉన్నవాడు, మాకు తోడుగా ఉన్నవాడు దేవుడు అని అని మీకు అర్థం కావడానికి సూచనగా, రెండవ సూచనగా యెషయా గారికి మరొక కొడుకు. అదే కొడుకుకి ఇంకొక పేరు పెట్టమన్నాడు. ఏం పేరు అది? మహేరు షాలాల్ హాష్బజ్. అంటే మీనింగ్ ఏంటి? కింద ఫుట్నోట్లో త్వరితముగా దోపుడగును, ఆతురముగా కొల్ల పెట్టబడును, స్విఫ్ట్ టు ద బూటీ అండ్ స్పీడీ టు ద ప్రే అంటాడు ఇంగ్లీష్లో. అంటే ఇక్కడ బిడ్డ పుట్టగానే మీకు అర్థం కావాలి, అతి త్వరలో ఇశ్రాయేలీలు అండ్ సిరియనులు దోపిడీకి గురి కాబోతున్నారు. తెలుగులో ఏంటి? త్వరితముగా దోపుడగును, ఆతురముగా కొల్ల పెట్టబడును. అయ్యగారు, ఈ మధ్యనే మీకు ఇంకొక కొడుకు పుట్టాడటగా? కంగ్రాచులేషన్స్ అండి. ఏమైనా పేరు పెట్టారా అని ఆయన అడిగితే, ఎప్పుడో పెట్టామండి. ఇంకా చెప్పాలంటే ఆడు పుట్టక ముందే పెట్టామండి. ఏం పేరు ఏంటి అంటే అప్పుడు ఆయన అంటాడు, త్వరితముగా దోపుడగును, ఆతురముగా కొల్ల పెట్టబడును. ఏంటి అదేనా? అలాగదని మేము అడిగింది ఆ అబ్బాయి పేరు, నేను చెప్పింది కూడా ఆ పేరే. తెలుగులో మాట్లాడుకుందాం. మహేరు షాలాల్ హాష్బజ్ ఏమర్థమవుతుంది? తెలుగులో చెప్దాం. చెప్పండి తెలుగులో. త్వరగా దోపుడగును, ఆతురముగా కొల్ల పెట్టబడును. ఇప్పుడు ఎవరైనా బిడ్డను పిలవాలంటే మార్కెట్లో ఏమని పిలవాలి? ఓ త్వరగా దోపుడగును, ఆతురముగా కొల్ల పెట్టబడును, దా. సమాజంలో ఆ పేరుతో బిడ్డను పిలుస్తుంటే చూసే ఎవడైనా, వినే ఎవడైనా ఏమడుగుతాడు చెప్పండి? ఏం పేరండి బాబు, ఎవరయ్యా పెట్టింది? అది పెట్టుకుంటే తాతగారి పేరు పెట్టుకో, ముత్తాతగారి పేరు పెట్టుకో. త్వరగా కొల్ల పెట్టబడును, ఆతురంగా కొల్ల పెట్టబడు, ఏంది ఇది? అలా ప్రజలు అడిగితే అప్పుడు యెషయా గారు చెప్పాలి, ఇది మీకోసం ఒక సూచనగా దేవుడిచ్చిన పేరు, వీడు దేవుడిచ్చిన బిడ్డ. వాడి పేరులో ప్రజలకు ఒక సందేశం. త్వరలో ఇశ్రాయేలీలు సిరియనులు కొల్ల పెట్టబడుదురు, దోపిడీ కాబడతారు. ఈరోజు యూదులారా, మీరు ఏ రాజులను చూసైతే మీరు భయపడుతున్నారో ఆ రాజులకు పట్టబోయే గతి. దాని అర్థం దేవుడు మాతో ఉన్నాడు తోడుగా. ఆ బిడ్డ పుట్టగానే అర్థం కావాలి, దేవుడు మాతో ఉన్నాడు. పుడతాడన్న బిడ్డ పుట్టగానే మీకు అర్థం కావాలి, దేవుడు మాతో ఉన్నాడు. దేవుడు మాతో ఉన్నాడు అంటే ఏమంటారు? ఇమ్మానుయేలు. ఈ బిడ్డ ఆ ఇమ్మానుయేలుకి సూచన, లేదా భావానికి సూచన, ఆ అర్థానికి సూచన. ఇప్పటి వరకు నిన్నటి నుంచి 3 సూచనలు చెప్పాను మీకు. 1 షేయేరియా షూబు, అర్థం శేషము తిరిగి వచ్చును, అదొక మెసేజ్ అది. 2 ఇమ్మానుయేలు, 7వ అధ్యాయంలోనే 14వ వచనం. ఇమ్మానుయేలు అంటే దేవుడు యూదులతో ఉన్నాడు, మనతో ఉన్నాడంటే అక్కడ ఏంటి? యూదులతో. 3వ సూచన మహేరు షాలాల్
హాష్పచ్ అంటే మీరు భయపడుతున్నవారు, మీరు భయపడుతున్నవారు ఎవరిని చూసైతే వారు త్వరలో దోపిడీకి గురవుతారు, ఆతురముగా కొల్లపెట్టబడతారు. యెషయా 7:14 యొక్క లేదా ప్రవచనం యొక్క లక్షణం ఏంటి చెప్పండి? అది ఒక ద్విముఖ ప్రవచనం. అందులో ఎందరున్నారు? 2 బాలురు, 2 స్త్రీలు. ఆ స్త్రీలలో ఒక ఆవిడ ప్యూర్ కన్యక రాబోతుంది, మరొక ఆవిడ యవ్వనస్తురాలు. మీరు అడగొచ్చు, మరి మరియమ్మను మీరు కన్యకని ఎలా అంటారండి అని అడిగితే బైబిల్లో రాయబడింది, వారిద్దరూ ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయి. చూపిద్దాం ఎక్కడుందంటే నేను ఎక్కడికి వెళ్ళలేదు. మళ్ళీ మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం కదూ. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం చదవండి. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. అంటే అర్థం ఏంటి? ఈవిడ ఆల్మా కాదు, బెతూలా. ఎవరివిడ అంటే ప్యూర్ కన్యక. ఆవిడ ఓన్లీ ఆల్మా, యవ్వనస్తురాలు. దేవుడు ఆ సమాజపు స్థితిగతులను బట్టి కొన్ని సందర్భాలలో 2 విషయాలను ప్రజల మధ్యకు పంపిస్తూ ఉంటాడు. ఆ 2 విషయాలలో ఒకటి వర్తమానము, ఇంకొకటి భవిష్యత్తు కావచ్చు. కొన్ని నియర్ భవిష్యత్తు, మరొకటి డిస్టెంట్ భవిష్యత్తు, డిస్టెంట్ ఫ్యూచర్. ప్రవచనాల శైలి ఇలాగుంది అని మీకు బైబిల్లో తెలియకపోతే మీరు అపార్థం చేసుకొని ఇష్టం వచ్చినట్టుగా వక్రీకరించేసి ఏదేదో మాట్లాడేస్తారు. గుర్తుపెట్టుకోండి, లేఖనాలను అపార్థం చేసుకోవడం బైబిల్లో చెప్పబడింది స్వకీయ నాశనం. స్వకీయ నాశనం. ఆ తప్పు చేయకండి. తెలియకపోతే చేయొచ్చు, తెలిసినా చేస్తే అది తెలియక చేసినట్టు కాదు, తెగించి చేసినట్టు. ఇమ్మానుయేలు ఎవరు? అది మన పాఠం. నిన్న రాత్రి విన్నది మొదటి భాగం, ఈరోజు విన్నది 2వ భాగం. అయిపోయింది అనుకుంటున్నారేమో. అబ్బే, 3వ భాగం రేపు. ఇంకేముందండి? యేసు ప్రభు ఎలా ఇమ్మానుయేలు చూపించాలిగా. యెషయా కొడుకు ఎలా ఇమ్మానుయేలు చూపించాను, మరి యేసు ప్రభు ఎలా ఇమ్మానుయేలు? ఇమ్మానుయేలు అంటే దేవుడు తోడుగా ఉన్నాడు. ఆ అర్థములో ఉండే దేవుడు అన్న లక్షణం యేసు ప్రభుకుందా లేదా? ఇమ్మానుయేలు ఎవరు అన్న పాఠానికి రేపు రాత్రి ముగింపు భాగం. సభలకు ముగింపు నహీ హై, కేవల్ ఇమ్మానుయేల్ కే లియే. ఇంకొంచెం ఎక్కువ మాట్లాడుకోవడానికి రేపు రాత్రి ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు ఇంకొకటి తీసుకొని వస్తాను. బైబిల్ క్లోజ్ చేస్తున్నారా? ఒక వచనం ఉంది చూడండి, యెషయా గ్రంథం. ఎంత ఆశ చూడండి, అమ్మయ్యా అని. అక్కడ ఏమైనా వాసనలు వస్తున్నాయేమో మరి. యెషయా గ్రంథం 8, మరి అది చూడకుండా ఇది ఆమెనంటే ఎలా? యెషయా గ్రంథం 8:18. యెషయా గారు ఏమంటున్నారో చూద్దాం. ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలును సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాము. అసలు మా ఫ్యామిలీనే ఒక సూచన మీకు. నేనొక సూచన, నా కొడుకులు ఒక సూచనలు. ఏం జరగబోతుందో భవిష్యత్తులో మీకు తెలియాలంటే యూదులారా అండ్ ఇశ్రాయేలీలారా ఒక్కసారి మా ఇంటికి వచ్చి మా పిల్లల్ని చూడండి.
ఈ పిల్లలే మీకు సూచన. మీకు విషయం చెప్పనా, ఈ 8, 18 కూడా డబుల్ ప్రాఫెసీనే మళ్ళీ. ఇప్పుడు అది ఎత్తనులేండి, ఇందులో కూడా 2 ఉన్నాయి మళ్ళీ. మిగిలిన విషయాలు రేపు మాట్లాడుకుందాం. ఒక్కటి మాత్రం చెబుతున్నాను ముగించే ముందుగా, ఏదైనా ఇంతవరకు తెలియకుండా నేను అలా అనుకున్నానండి అని మీకు అనిపిస్తే, ఇంత వివరణ ఇచ్చిన తర్వాత దాన్ని కొంచెం సరిదిద్దుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. తప్పేంటి? వాట్స్ రాంగ్ విత్ దాట్? మొండికి నేను వేసిందే, నేను అన్నదే చెల్లాలి అని అంటే ఇంకెవరేం చేయగలరు? చెప్పడం బాధ్యత, వినకపోతే అది మీ ఇష్టం. ముగింపు ప్రార్థన ఈ రాత్రి సభకు మాత్రమే. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఆకలి మరచి, అలసట మరచి, గాలి తగులుతున్నదో, పరిస్థితి ఎలాగున్నదో అంతటినీ పక్కన పెట్టి మీ పిల్లలు వాక్యం వింటున్నారు తండ్రి. ఈ వాక్యపు పండుగలలో కురుస్తున్న ఈ వాక్యపు వర్షాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. పుస్తకాలలో మాత్రమే కాక హృదయాలలో ఈ మాటలు వ్రాసుకొని మీ పిల్లలు మరింత బలపడి ముందుకు సాగుటకు సహాయం చేయమని, వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలో దాని శైలి, పద్ధతి, విధానం అర్థం చేసుకోవడానికి మీ పిల్లలను తండ్రి అన్ని విధాలుగా ఆయత్తపరచమని, సిద్ధపరచమని, మిగిలిన శేష దినాలలో కూడా మీకు మహిమకరంగా పగటివేళ తరగతులు, రాత్రివేళ సభలు జరుగులాగున సహాయం చేయమని యేసు ప్రభుల వారి దివ్యమైన నామములు ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల ప్రేమ, కృప, సహవాసములు చేరిన మనందరితోనూ సర్వలోకంలో చెదిరి ఉన్న సకల పరిశుద్ధులతో సదాకాలము తోడయ్యుండును గాక. ఆమెన్. ఆమెన్.